ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును బుజ్జి, 7 రోజులు దాటిపోయి కాబట్టి అవనీకి మన మీద ఉన్న ఏడుపు దాటిపోయినట్టే. అవును కృష్ణ, విజయానికి అతి దగ్గరలో ఉన్నాము. ఈ సందర్భంలో చిన్న సాంగ్ కి డాన్స్ తిరగదిద్దామా? షూర్ బేబీ. ఒక నిమిషం సాంగ్ పెడతా. రెడీయా? వావ్, ఇద్దరి డాన్స్ చాలా బాగుంది. ఎలా ఉందంటే అంతిమ యాత్రలో ఆడతారే ఆ విధంగా ఉంది. అరే, చదివించుకుందాము అంటే సమయానికి నా దగ్గర చిల్లర కూడా లేదు. అంతిమ యాత్ర కాదవని, తొందరలో విజయ యాత్ర చేసుకుంటాం. అందుకే ముందుగా చిన్న సెలబ్రేషన్. ఈ బోర్డు గురించి తెలియదు కదా, ఇది మన ఛాలెంజ్ కి బార్డర్ లాంటిది. 10 రోజులు అనుకున్నాం కదా, ఆ 10 రోజులు ఇవే. ఓ అవునా? 7 days ఓవర్. గుడ్. ఆఫ్టర్ 3 days నీ పని కూడా ఓవర్. అచ్చా, 3 రోజుల్లో నువ్వు ఏమీ చెయ్యలేవు. ఓటమిని ఒప్పుకోవాలి. గుడిలో నా బేబీ కాళ్ళు పట్టుకోవాలి. ప్రాక్టీస్ లా ఉంటుంది. వచ్చి నా కాళ్ళు పట్టుకో. కమోన్ అవని, వచ్చి నా కాళ్ళు పట్టుకో. ఏం లేదవని, అందరిలో ఆలపసరం నువ్వు తన కాళ్ళు పట్టుకోవాలంటే నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. టెస్ట్ రైడ్ లాంటిది అనమాట. ఎలాగో నువ్వు ఓడిపోతావు కదా, వెళ్ళి నా బేబీ కాళ్ళు పట్టుకో. మూడో కోడలు రెండో కోడలు కాళ్ళు పట్టుకుంటోంది. బంగారం బంగారం, అయ్యో బంగారం బంగారం. అబ్బా, దొంగ సచ్చిందానా, ఎంత పని చేసావే? ఎందుకలా లాగావు? నా బుజ్జి నడు మిరిగితే మా ఫ్యూచర్ ఏంటి? మా కాపురం పరిస్థితి ఏంటి? ఇక్కడ అడుగుతుంటే అటెళ్తావేంటి? ఆ రోజు గెలిచేది నేనే. చివరి రోజు దాకా, చివరి అడుగు దాకా
చివరి క్షణం దాకా ఇంకా సమయం ఉంది. ఎందుకు తొందరపడతావు? ఏదైనా జరగచ్చు. అమ్మాయి గారి గుట్టు రట్టు కావచ్చు. అప్పుడు నేనిలా దర్జాగా కూర్చోవచ్చు. నువ్వు నా కాళ్ళు పట్టుకోవచ్చు. ఎందుకైనా మంచిది ముందుగా ప్రాక్టీస్ చేస్తావా? రా, వచ్చి నా కాళ్ళు పట్టుకో. మీ ఆవిడ్ని పంపించు బావా. ఎక్కువ మాట్లాడావంటే ఈ కుర్చీతో పాటు బయటికి విసేస్తాను నిన్ను. మీకు మండుతుంది కదా? ఇందాక నాకు కూడా అలాగే మండింది. ఓటమికి సిద్ధంగా ఉండండి. ఏ నమ్మకంతో తను అలా మాట్లాడి వెళ్తుంది బంగారం? మనల్ని భయపెట్టడానికి అంతే. అవని అనుకున్నట్టు ఏం జరగదు. 3 రోజుల తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని నా కాళ్ళు పట్టుకోక తప్పదు. అవును, మా పాప నడుంకి ఏం కాలేదు కదా? అసలే ఆ నడుంతో మనకి చాలా ఫ్యూచర్ ఉంది. నువ్వొకడివి. అందరిది ఒక గోల, నీదొక గోల. ఏం ఆలోచిస్తున్నావు? రేపు సంతాన లక్ష్మి వ్రతం ఉంది కదా బావా. ఆ నిహారిక ఖచ్చితంగా ఏదైనా చేసి ముక్కుపుడకను సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది. అంత ఈజీగా నిహారికకు ముక్కుపుడక చేరదామని. యు డోంట్ వరీ. ఇప్పటికే జాతకం విషయంలో తప్పించుకుని తిరుగుతుంది. ఎటువంటి ఆధారాలు లేందే నిహారికను ఏం చేయలేమని అర్థమైంది కదా. ఇక ఆ విషయం వదిలే. నిహారికకు నాకు మధ్య జరిగిన ఛాలెంజ్ ని నీతో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. రేపు నిహారిక ముక్కుపుడక విషయంలో ఎలాంటి స్కెచ్ వేసినా వాటిని నువ్వు తిప్పికొట్టగలవని నాకు తెలుసు. నా మీద అంత నమ్మకం ఉందా? ఉంది. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే దాని గురించి కొన్ని రోజులు ప్రయత్నిస్తారు. ఆ తరువాత విసిగిపోయి వదిలేస్తారు. నువ్వు అలాంటి దానివి కాదు. దాన్ని సాధించేదాకా వదలవు. ఇంత పట్టుదలున్న ఆడవాళ్లు భవిష్యత్తులో పెద్ద పెద్ద స్థాయిలకు చేరుకుంటారంట. నా భార్య ఎలాంటి స్థాయికి చేరుకుంటుందో ఏంటో. అప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటారా శ్రీమతి గారు? నాకు ఏ స్థాయిలో అవసరం లేదు శ్రీవారు. భార్య స్థానం చాలు, కోడలి స్థానం చాలు, భక్తురాలి స్థానం చాలు. ముందు ముందు సంతానం కలిగితే అమ్మ స్థానం చాలు. అంతకు మించి నేనింకేమీ కోరుకోవడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.